ఇందాక శ్రీహరి యాదవ్ గారు కామెంట్ చేశారు కాంగ్రెస్ మీద. అలాగే కాంగ్రెసే దగ్గరుండి ఎంఐఎంను గెలిపించింది నిన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటూ కూడా వెంకటరెడ్డి గారు అంటున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అలాగే బీఆర్ఎస్ సంబంధించి శ్రీహరి యాదవ్ కూడా కాంగ్రెస్ మీద చాలా ఆరోపణలు చేశారు. దానిపైన ఏ విధంగా స్పందిస్తారు? నిజానికి రేపు జరిగే సభ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా మేము చేసింది అనేది ఏం లేదు. వాళ్ళు చేసిన లేక, వాళ్ళు ఏం చేయలేక ఉద్యమకారులను బయటకు పంపించి ఉద్యమ ధోరణులను తీసుకొచ్చి కాపాడుకొని వాళ్ళు ఆ స్థితికి వచ్చిండ్రు. ఇంకోటి 2000 తర్వాత వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు, ఇంకా ప్రజాభిప్రాయాన్ని కూడగొట్టుకున్నారు, ఆర్థికంగా బలపడ్డారు. రేపు ఆ పార్టీ ఉనికి ఉంటే సంతోషం, కానీ అది ఉండేటట్లేదు. వాళ్ళు ఏం చేయలేరు. బీజేపీ పార్టీ మనం ఇచ్చే ట్యాక్సీలలో మనకు పర్సంటేజ్ ఏమి ఇస్తలేరు. మన పర్సంటేజ్ లేకుంటేనే వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తున్నారు. కొన్ని ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్లకు ఎక్కువ నిధులు ఇచ్చి మనకు తక్కువ ఇస్తున్నారు. అదే రకంగా మాకు బలం లేదనే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడలే. ఎందుకంటే అక్కడ మాకు సత్తా లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో మాకు లేదు. అక్కడ వీళ్ళు 24-25 సీట్లు ఉన్న వాళ్ళే నిలబడలేదు. ఆ రోజులైనా బీజేపీ అండ్ ఎంఐఎం రెండు కలిస్తేనే వాళ్ళ ఉనికి ఉంటుంది. బీజేపీ ఏ రోజు కూడా వాళ్ళు ఈడీ రైడింగ్ చేసినా ఏది చేసినా ఎంఐఎం పార్టీలో ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఐటీ రైడ్లు కాలేదు, ఈడీ రైడ్లు కాలేదు. అదే రకంగా అక్కడ వచ్చిన వాళ్ళు చేసే తప్పులను కూడా సరికి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళని ఏ రోజు కూడా వాళ్ళు కలిసే ఉంటుంది. ఎందుకంటే బయట చూడడానికి అది ఉంటుంది, రాత్రి ఒక రకంగా ఉంటుంది, డేలో ఒక రకంగా ఉంటుంది. అట్లా బతుకుతుంది అనేది ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తున్న భవిష్యత్తులో ఉండదు. అదే రకంగా బీజేపీ పార్టీ స్థానిక సంస్థల్లో అంటున్నారు కదా, సంతోషమే. పోటీ ఖచ్చితంగా ఇవ్వండి, బలంగా ఇవ్వండి. మీరు ఇస్తారా, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా, బీజేపీ ఇస్తారా? కాంగ్రెస్ అయితే స్ట్రాంగ్ ఉంది. ప్రజలకు సంబంధించినది, వాళ్ళకి ఏం కావాల్సినది ఈ 15 నెలల్లో సుమారుగా 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఫ్రీ కరెంట్ ఇస్తుంది, 200 యూనిట్లు 50 లక్షల మందికి ఫ్రీగా ఇస్తుంది. అదే రకంగా 500 గ్యాస్ సిలిండర్లు కేంద్ర ప్రభుత్వం పెంచినా ఇక్కడ 50 లక్షల కుటుంబాలకు చేస్తుంది. అదే రకంగా సన్న బియ్యాన్ని సుమారుగా 2,50,00,000 మందికి, అంటే 85% వాళ్లకు చెందే రకంగా ఇస్తుంది. రైతులకు సుమారుగా 21,000 కోట్ల రూపాయలను మాఫీ చేయడం జరిగింది. దాంట్లో 26 లక్షల కుటుంబాలకు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మీరు ఏ రకంగా అయితే ఎలక్షన్లో బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ పొత్తుగా గెలుస్తున్నారని మా అభిప్రాయం. ఎందుకంటే రెండు కలిస్తేనే అక్కడ పోటీ ఉంటుంది. రెండు విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక మీరు కొట్లాడుతున్నట్టు వెనుక కొట్లాడుతున్నారు. మీలో కొన్ని ఏంటి దీంట్లో జరిగే సారా కుంభకోణం అనుకోండి, లిక్కర్ సంబంధించింది, తర్వాత ఈ రైడ్లో కావాలండి, ప్రతి దాంట్లో మీ సహకారంతోనే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటదనే భయంతోనే మీతోని వాళ్ళ భయంతోని బూచితోనే ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కాపాడుకుందో ఆ రకంగా కాపాడుకుంటారు. బీజేపీ కూడా అది ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అందులోకి వచ్చిన నాకు అవకాశం కల్పించిన ప్రారంభం అవుతుంది. నేను మళ్ళీ లైన్ లో శ్రీహరి యాదవ్ గారు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. వాళ్ళ 60,000 ఉద్యోగాలకు వచ్చే అబద్ధం, వాళ్ళ హామీలు రైతు భరోసా ఇచ్చిన అబద్ధం. ఓకే, రామచంద్ర గౌడ్ ఒక్క నిమిషం శ్రీహరి యాదవ్ గారికి సమయభావం లేమంటారు. శ్రీహరి యాదవ్ గారు కంటిన్యూ చేయండి మీరు. చెప్పి ఒకటి, ఎందుకంటే రెండు కలిసే చేస్తున్నది పోటీ. ఓకే ఓకే, మళ్ళీ ఆయన వెళ్ళినట్టున్నారు. ఓరవలేక గెలిచిన తెల్లారి నుంచే మీరు మాట్లాడుతున్నారు. పార్టీని ఏ రకంగా కూల్చేసేద్దాము, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కూల్చాలి, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని గెలిచిన మాకు 5 సంవత్సరాలు స్టాండర్డ్గా ఇచ్చారు ప్రజలు. ఆ ప్రజలు 5 సంవత్సరాల ప్రజలకు ఏం కావాల్సింది మేము ఇచ్చి మేము ఓట్లు అడుగుతాము. మీరు 10 సంవత్సరాలు చేయలేని పనిని బీఆర్ఎస్ పార్టీ చేయలేని పని, బీజేపీ పార్టీ చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేసింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాము. ప్రతి విషయాన్ని కూడా మేము ఓపెన్ గా చెప్తున్నాం. ప్రజాభిప్రాయ ప్రకారం ప్రజలకు ఏం కావాలో మేము చేయడానికి రెడీ ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేస్తాము. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ స్వర్ణోత్సవాలు చేసుకొని ఏ చేసినా కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవి లేవు. ప్రజలకు సంబంధించి మీరు ప్రజాభిప్రాయాన్ని కోల్పోతున్నారు. దాన్ని కాపాడుకునే రకంగా ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉండి ఆ కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు, రామచంద్ర గౌడ్ అన్నారు మీరు సెంట్రల్లో ఉన్నటువంటి ఈడీలను వీటిని మీరు సిబిఐని సిఐడిని మీరు వాడుతుంటారు, అన్ని
ప్రతిపక్ష పార్టీల మీద మీరు రైడ్లు చేస్తారు కానీ ఎంఐఎం తోటి అంతా కొట్లాడుతూ ఉంటారు, అంతా చేస్తుంటారు. కానీ ఎంఐఎంకి సంబంధించి ఇప్పటివరకు ఒక ఈడీ రైడ్ కానీ ఏమీ చేయలేదు. అలాగే పొద్దున ఒకలాగా మాట్లాడతారు, నైట్ ఎంఐఎంతో మళ్ళీ దోస్తీ చేస్తుంటారు. మీరు అలాగే స్టేట్కి సంబంధించి మీరు ఇవన్నీ చేశామంటున్నారు, మరి రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సెస్ రూపంలో తీసుకుని ₹1 కూడా చెల్లించట్లేదు, ₹1 కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వట్లేదంటూ కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు. దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ఎంఐఎం పార్టీ తోటి అంటగాగేది ఇప్పుడు ఎవరండి? నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళకి సీట్లు తక్కువ ఉన్నా కూడా మరి ఒకళ్ళని నిజంగానే సపోర్ట్ చేయకూడదు, వాళ్ళతో మాకు సంబంధం లేదంటే మీరు వీళ్ళు ఒక అభ్యర్థిని పెట్టి మాలాగానే చేయొచ్చు కదా. ఎందుకు చేసింది మరి? వెంకరెడ్డి గారు నిన్న జరిగిన ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు కదా. సపోర్ట్ చేస్తేనే గెలిచింది, సపోర్ట్ చేసింది. వాళ్ళకి లేవు సరిపోని సీట్లు లేవు కదా ఎంఐఎం పార్టీకి. 88 సీట్లు 69 ఎవరికి వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి? వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు వేసిన కార్పొరేటర్లు వీళ్ళు వేసిన వాళ్ళే కదా, వీళ్ళ ఎమ్మెల్యేలు వేసిన వాళ్ళే కదా. నేను ఏమంటున్నంటే డెఫినెట్ గా కాకపోయినా రేపొద్దున కూడా ఎంఐఎం పార్టీ సపోర్ట్ తీసుకునేది కాంగ్రెస్ పార్టీ తోటే. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ తో తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తోటి ఇష్టం వచ్చినట్టుగా మరి సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆగడాలకి అదుపే లేదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ భూముల కుంభకోణాల్లో ఇప్పుడు వక్ఫ్ భూములు ఉన్నాయి, వెంకటరెడ్డి గారు ఉన్నాయి. ఒకటి రామచంద్ర గారు క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు అవుతలేదు అన్నది ఒకటి. తర్వాత ₹1 ట్యాక్స్ కడితే మనకు ఎంత వస్తుంది? అదే ఉత్తర ప్రాంతంలో గుజరాత్ అనుకోండి, బీహార్ అనుకోండి, వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తాయి, మనకి ఎందుకు తక్కువ వస్తాయి? మనం చేసిన పాపం ఏంటిది? రెండింటికి జవాబు. 2004 నుంచి 2014లో ఎవరు ఉన్నారు అధికారంలో? ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక నిమిషం ఉండండి. రామచంద్ర గౌడ్ గారు వెంకటరెడ్డి గారిని చెప్పనివ్వండి, వెంకటరెడ్డి గారిని మాట్లాడనివ్వండి. సమాధానం చెప్తాను వినండి, సమాధానం చెప్తే వినండి. 2004 నుంచి 2014లో ఎవరున్నారు అధికారంలో? UPA 2 ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళు ఇచ్చిన